హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో లాస్ట్ ట్రైమిస్టర్ 7, 8, 9 మంత్స్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అని ఈ యొక్క 10 టిప్స్ అయితే నేను షేర్ చేస్తాను. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి కూడా డాక్టర్ మీకు ఏదైతే మెడిసిన్ ఇచ్చారో దాన్ని తప్పకుండా వేసుకోవాలి. కొంతమంది అయితే అనుకుంటారు బేబీ ఇంతవరకు బాగానే ఉంది కదా, మంచిగానే బేబీ గ్రోత్ అయ్యింది, ఈ లాస్ట్ మంత్స్లో మనము ఈ మెడిసిన్ అనేది యూజ్ చేయడం ద్వారా బేబీ బాగా పెరిగిపోతుంది, రేపు డెలివరీ అయ్యేటప్పుడు ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అని సెల్ఫ్గా అనుకుంటూ ఉంటారు. అలా ఏముండదు. నాకు తెలిసి లాస్ట్ ట్రైమిస్టర్లో ఎక్కువగా మోస్ట్లీ ఇచ్చే ట్యాబ్లెట్స్ వచ్చేసి కాల్షియం ఇస్తారు అండ్ అలాగే ఐరన్ ఇస్తారు. ఇలాంటి సప్లిమెంట్స్ మాత్రమే ఇస్తారు కాబట్టి వాటిని మనము వద్దు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాటిని స్టాప్ చేసినట్లయితే మనకి రేపు డెలివరీ అయ్యే టైంలో బ్లడ్ అనేది లాస్ అయిపోతుంది. సో బ్లడ్ మళ్ళీ ఇబ్బంది అయిపోతూ ఉంటుంది మనకి టైంకి దొరకకపోవడం ద్వారా. సో కొంచెం ఈ ట్యాబ్లెట్స్ ఇవన్నీ వేసుకోవడం ద్వారా కొంచెం కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది తప్ప బేబీ గ్రోత్ ఎక్కువైపోతుంది, ఇబ్బంది అవుతుంది, నార్మల్ డెలివరీ అవ్వదు, అవన్నీ కూడా మనం అనుకోవడానికి వీల్లేదు. అది వచ్చేసి ఫస్ట్ మోస్ట్లీగా ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అదైతే స్కిప్ చేసేయండి. మెడిసిన్ డాక్టర్ గారు మీరు కంపల్సరిగా మీరు వాడాలి అని చెప్పినప్పుడు తీసుకోవాలి. మీ ఎముకలకి బలం, అలాగే బేబీలు త్వరగా టీత్ అది రావడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాల్షియం టాబ్లెట్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈట్ మోర్ హెల్దీ ఆప్షన్ అన్నమాట. ఎక్కువగా మనకి నార్మల్ కొంచెం జంక్ ఫుడ్ ఆ టైప్ కొంచెం క్రేవింగ్ అనిపిస్తే తినడం అంతే. కానీ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి, మిల్క్ తీసుకోండి, అండ్ హాట్ వాటర్ లైట్గా తీసుకుంటూ ఉండండి. సో ఇలా చేయడం ద్వారా ఏమంటే కొంచెం మీకు అంతకుముందు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవి మంచిగా కవర్ అయిపోతూ ఉంటుంది. బేబీ కూడా మంచి వెయిట్ పెరుగుతుంది. కొంతమందికి బేబీ అంత వెయిట్ లేదు, మీరు అంత వెయిట్ పెరగట్లేదు, ప్రెగ్నెన్సీలో పెరగాల్సిన వెయిట్ మీరు పెరగట్లేదు అని చెప్తూ ఉంటారు. కాబట్టి మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకోండి, వేడివేడిగా ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండండి లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కంటే కూడాను. ఇవైతే ఫ్రూట్స్, వెజ్జెస్, ఆకుకూరలు ఇవన్నీ కూడా ఉంచుకునేటట్లుగా ఉంచండి. కొంతమంది కాళ్ళకి వాపు వచ్చేస్తూ ఉంటుంది, నీరు వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు బాయిల్డ్ ఎగ్ తినడం ద్వారా ఏమంటే అది ఓన్లీ వైట్ మాత్రమే, లోపలిది లేకుండా వైట్ మాత్రమే తింటూ ఉండటం ద్వారా మార్నింగ్ అలాగే ఈవినింగ్ కానీ 2 అయినా కూడా తినొచ్చు. అలా బాయిల్డ్ ఎగ్స్ తినడం ద్వారా పైన ఉన్న వైట్ పార్ట్ అనేది తీసుకోవడం ద్వారా ఆ కాళ్ళ వాపులు అనేవి తగ్గిపోతాయండి. సో అది మంచిగా చేసేయండి. అలాగే ఎక్కువగా పడుకోండి, ఎందుకంటే కొంచెం రెస్ట్ చాలా ముఖ్యము. అందుకని స్లీప్ అనేది మంచిగా చూసుకోండి. స్లీప్ అనేది తక్కువ కాకుండా మంచిగా మినిమం 7 to 8 hours వరకు పడుకోవడానికి ఎక్కువగా ఇవ్వండి. అలాగే మధ్యాహ్నం టైంలో కూడా 1 to 2 hours అయినా కానీ కొంచెం స్లీప్కి మీరు టైం అనేది కేటాయించుకోండి. అలాగే డ్రింక్ మోర్ వాటర్ అన్నమాట. ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండాలి. మన శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా మనం వాటర్ ఎక్కువ తీసుకోవడం ద్వారా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ అలాగే యూరినేషన్ ఎక్కువగా వెళ్ళాల్సి వస్తుంది కదా, వాటర్ తగ్గించేద్దాము అని అనుకోవద్దు. అలా యూరిన్కి వెళ్ళడం కూడా మంచిది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. వెజనల్ దగ్గర ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. జస్ట్ మీరు వాటర్ తాగడం ద్వారా ఆ వాటర్ అనేది వెళ్ళిపోవడం ద్వారా మనకి మంచిగా ఈ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ప్రెగ్నెన్సీలో చాలా త్వరగా వస్తాయంట, వెజన ఇచ్చింగ్ అని ఇలాగా అట వస్తూ ఉంటాయి. సో మీరు ఎక్కువ వాటర్ తీసుకొని మంచిగా యూరిన్కి వెళ్ళడం చాలా మంచిది. మళ్ళీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. అండ్ అలాగే ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో వాకింగ్ అనేది చేసుకుంటూ ఉండడం ద్వారా మీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బేబీ అనేది మంచిగా కిందకి జారడానికి కానీ మీకు హెల్ప్ఫుల్ బాగా ఉంటుంది. వాకింగ్ ద్వారా మీ మైండ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ అలాగే మైండ్ కూడా ఎక్కువగా ఫ్రెష్గా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోకుండా, లేనిపోని ఆలోచనలు చేసేసుకుండా చాలా వరకు స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి మీకు చూసుకుంటూ ఉంటుంటే మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అది బేబీకి మీకు చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎక్కువగా ఆలోచించకుండా, మూడీగా ఉండకుండా కొంచెం సాధ్యమైనంత వరకు మంచి మ్యూజిక్ వినడం, వాకింగ్కి వెళ్ళడం, మీకు బాగా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడటం, సో ఇవన్నీ ఎక్సెట్రా చేయడం ద్వారా కొంతమందికి ఒక మంచి బుక్ చదవడం, ఇలాగన్నీ ఎవరికి వాళ్ళకి కొంచెం స్పెషల్గా ఉంటాయి కదా ఇంట్రెస్ట్లు. మీ ఇంట్రెస్ట్ అనేవి కొనసాగిస్తూ ఉన్నట్లయితే మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే హెల్దీ వెయిట్ గెయిన్ అనేది ఉండేటట్టుగా చూసుకోండి. మీరు మంచిగా వెయిట్ లేరు, లేకపోతే బేబీ మంచిగా వెయిట్ లేదు, ఈ మంత్కి ఉండాల్సినంత వెయిట్ మీరు లేరు, ఈ మంత్కి ఉండాల్సినంత వెయిట్ బేబీ లేదు, అలాంటివి లేకుండా మంచిగా హెల్దీ ఫుడ్ అనేది తీసుకుంటూ, వాకింగ్ మంచిగా చేసుకుంటూ, స్లీప్ మంచిగా ఉంటూ, ఎక్కువగా ఆలోచించకుండా స్ట్రెస్ ఫ్రీగా ఉండడం ద్వారా మీరు హెల్దీ వెయిట్ అనేది కూడా మంచిగా పెరుగుతారు. సో తక్కువగా తీసుకోండి, ఎక్కువ సార్లు తీసుకోండి. ఓకేనా? సో ఇది. అండ్ అలాగే స్లీపింగ్ విషయంలో కూడా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం ద్వారా మీ
మీకు అలాగే కడుపులో ఉన్న బేబీకి చాలా మంచిదండి. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ హాట్ వాటర్ అనేది కంపల్సరీగా తీసుకుంటూ ఉండాలి. సో ఈ హాట్ వాటర్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. మీరు మార్నింగ్ అంతా తిన్న ఆహారం అనేది నైట్ మీరు పడుకునేటప్పుడు మంచిగా హాట్ వాటర్ అనేది తీసుకుంటూ ఉన్నట్లయితే కొంచెం బేబీ అనేది కిక్స్ అలాగే మూమెంట్స్ అనేవి బాగా తెలుస్తాయి. అంతేకాకుండా బేబీ కిక్స్ అనేవి చూసుకుంటూ ఉండాలి. ప్రతి మీల్కి ప్రతి టిఫిన్ చేసినప్పుడు డిన్నర్ లంచ్ చేసినప్పుడు బేబీ కిక్స్ అనేవి చూసుకుంటూ ఉండాలి. నార్మల్గా 10 to 12 కిక్స్ అయితే బేబీ నుంచి రావాలి. ఈ బేబీ మూమెంట్స్ కిక్స్ అనేవి లాస్ట్ ట్రైమిస్టర్లో చూసుకోవటం చాలా ఇంపార్టెంట్.